భవిష్యత్తు తేలుతుంది. రైట్. సురేంద్ర నాయుడు గారు సార్, ఇప్పుడు మన గంట అరగంట రాంబాబు గారి గురించి మాట్లాడుకోవాలంటే అసహ్యం వేస్తుంది. ఆయన ఒక మంత్రి పదవిలో ఉండి గంట అరగంట తర్వాత ఆయన మీద కావాలని సృష్టించినటువంటి అన్ని కూడా ఆయన చాలా సందర్భాలు చెప్పారు పబ్లిక్. బ్రహ్మనాయుడు గారు ఇవన్నీ జగమెరిగిన సత్యం అండి. మీరు గంట అరగంట మాట్లాడింది అంతేనా, ఇంకేమి చేయదా, చాలా అందంగా ఉంటుందా అని మాట్లాడింది ప్రపంచం అంతా చూసిందండి. నిస్సిగ్గుగా తల దించుకున్నారు. ఇలాంటి పనికి మాలిన రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా, ఒకడు వాడు మినిస్టర్ అయినాడా అనేసి తలదించుకుంటున్నారు. అతన్ని మనం రాసింది కుక్కకు కాదు, రెడ్ బుక్ రాసింది కుక్కకు కాదు, ఆయనకి రాశాం. అంటే కుక్క భయపడదు, నా కుక్క కూడా భయపడదు అంటే కుక్కకి ఏం తెలుస్తుంది పాపం భయపడేదానికి? కుక్కకు భయపడేదానికి కుక్కకి తెలియదు కదా రెడ్ బుక్ని గురించి. ఇతనికి తొందరలోనే తెలుస్తుంది. ఇప్పుడు జోగి రమేష్ కూడా నిన్న మొన్నటి దాకా ఏం చెప్పాడా, రెడ్ బుక్ ఎత్తుకొని పోయి ఏమన్నా పెట్టుకో అన్నాడు. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాట్లాడినాడు చూసాము. ఈరోజు నిన్న లోపల నుండి కోర్టు నుండి బయటకు వస్తే ఏమన్నాడు, కుయ్యో మొర్రో కనికరించలేదు, వాళ్ళ భార్య ఒక పక్క చంద్రబాబు గారు కనికరించలేదు అని. అంటే ఈ నోటి దూరం వల్లనే కదా జోగి రమేష్ లోపలికి పోయాడు. జోగి రమేష్ కొడుకు నానా తంటాలు పడుతున్నాడు. రేపు ఈ గంట అరగంట కూడా రేపు ఇదే శాస్తి జరుగుతుంది. ఏం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వీళ్ళు ఆడినటువంటి ఆటలు, వీళ్ళు ప్రవర్తించినటువంటి ప్రవర్తన విన్యాసాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇందాక ఆంజనేయుల రెడ్డి గారు చెప్పినట్టు పెద్దలు డిజిటల్ బుక్ అన్నారే, దాంట్లో మెమరీ అయిపోయింది సార్, మెమరీ అయిపోయింది. ఇంకా స్టార్ట్ అవ్వకుండా మెమరీ ఎట్లా అయిపోద్ది? మెమరీ అయిపోయింది సార్. టోటల్ వాళ్ళు జేసీబీతో అదేంటి డోజర్ అంటారు చూసారా, డోజర్ తోస్తా ఉంటది. ఆ డోజర్ తో దోసినట్టు వాళ్ళ పార్టీలో వాళ్ళనే తోసేసినారు దాంట్లోకి. మొట్టమొదటి పేరు ఎవరితో తెలుసా సార్ దాంట్లో డిజిటల్ బుక్ లో? జగన్మోహన్ రెడ్డిదే. జగన్మోహన్ రెడ్డి పేరే మొట్టమొదట డిజిటల్ బుక్ లో ఉండేది. 43,000 కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేశాడు ఈయన. 33,500 కోట్లు సారాయి కుంభకోణంలో లూటీ చేశాడు. ఈయన పేరు 2 సార్లు రాయండి డిజిటల్ బుక్ లో, మమ్మల్ని ఆయన రాసేది అని చెప్పేసి అన్నారు అందరూ కూడా. ఇప్పుడు రఘురామకృష్ణరాజుని ఏమన్నారు ఇందాక, ఏదో ఆయన పెద్ద గొప్పగా చెప్తున్నాడు. అంబటి రాంబాబు గారు భాస్కర్ రెడ్డిని కొట్టేశారు, దెబ్బలు తగిలినాయి అని చెప్పి. మీరు చూసారా భాస్కర్ రెడ్డిని కొట్టింది? రఘురామకృష్ణరాజుని కంపేర్ చేయకూడదు ఇక్కడ. రఘురామకృష్ణరాజును కొట్టారు అని చెప్పి సాక్షాత్తు డాక్టర్ గారు సర్టిఫికెట్ ఇచ్చారు. రఘురామకృష్ణరాజుని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు అని చెప్పి ఒక బాధ్యత. ఈయన మీద కూడా డాక్టర్లు కంప్లైంట్, డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే ఖచ్చితంగా పోలీసుల మీద వారు కూడా నిజంగా డాక్టర్స్ లో ఈయన కొట్టారు అని తేలితే దానికి తగిన శిక్ష ఎవరు ఏం చేశారు అనేది తేలుతుంది. అభ్యంతరం లేదు. ఒకే ఓడు ఫైనల్ గా నేనేం చెప్తానంటే, మనందరి ద్వారా 99 టీవీ సాక్షిగా నేనేం చెప్తానంటే, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఒక మాట మాట్లాడే ముందు ఒక పోస్ట్ చేసే ముందు మన బిడ్డలో ఏ పోస్ట్ పెడుతున్నారు, రేపు లోపల పోయి ఇబ్బంది పడితే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి బిడ్డలను కంట్రోల్ చేసుకోండి. ఇష్టానుసారం పోస్టులు పెడితే మీరు అమెరికాలో కాదు, లండన్ లో కాదు, ఎక్కడున్నా పట్టకచ్చి మీ తాట ఒలిచేస్తుంది. ఈ రోజు ఉన్న ప్రభుత్వం గౌరవ సభ కూటమి ప్రభుత్వం ఉంది. ఓకే సురేంద్ర గారు, సమయం లేదు. గాదే గారు, ఈ పంచి ప్రభాకర్ రెడ్డి గారిని ఎప్పుడు తీసుకొస్తారు? అంత ఈజీ